కాబట్టి మాక్సిమము తెలుస్తుంది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు శ్రమల కాలం కోసమే సిద్ధపడుతున్నారు. అందుకే చాలా మంది ఈ రహస్య రాకడిని నమ్మట్లేదు. అసలు రహస్య రాకడనే కాన్సెప్ట్‌ని చాలా మంది నమ్మకపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక కొటేషన్ రాసుకున్నాను. సంఘం ఎత్తబడుట అనే కాన్సెప్ట్‌ని నమ్మట్లేదు అంటే, వాళ్ళు ఆ గ్రూప్‌లో లేరని అర్థం. లేనోళ్ళు ఆ కాన్సెప్ట్‌ని ఎందుకు నమ్మాలి? అంతే కదా! మీరు దేన్ని నమ్ముతున్నారో మీరు దానికోసం సిద్ధపడుతున్నారు. శ్రమలో సంఘం ఉంటదనుకునే వాళ్ళు దానికోసమే వాళ్ళు దానికోసమే ప్రిపేర్ అవ్వాలసల. అది ప్రిపరేషన్ కూడా లేదు చూడండి. చెప్పాను కదా! ప్రీ ట్రిబులేషన్ రాప్చర్, మిడ్ ట్రిబులేషన్ రాప్చర్ అండ్ పోస్ట్ ట్రిబులేషన్ రిటర్న్ 3 ఉన్నాయి. ప్రీ ట్రిబులేషన్ అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట. 2 మిడ్ ట్రిబులేషన్ అంటే శ్రమంలో మొదటి 3:30 వరకు సంఘం ఉంటది. మొదటి 3:30 తర్వాత సంఘం ఎత్తబడతది అనేది ఒక కాన్సెప్ట్. మొదటి 3:30 శ్రమలు వాళ్ళు అనుభవించాల్సిందే అనే కాన్సెప్ట్ ఎక్కువుంది. ఓకే. థర్డ్ వన్ ఈస్ పోస్ట్ ట్రిబులేషన్ రిటర్న్. రిటర్న్‌లో రాప్చర్ లేదు. 7 ఏళ్ల తర్వాత యేసే భూమి మీదకొస్తాడు. ఎత్తబడేట అనేది లేదు. చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే యేసే వస్తాడు మనమెక్కడ పోతాం? అనే కాన్సెప్ట్ కాబట్టి నో ర్యాప్చర్. ర్యాప్చర్ అనే కాన్సెప్టే లేదు. యేసే భూమి మీదకొస్తాడు. ప్రతి నేత్రం ఆయన్ని చూస్తదని కూడా దేవుని మీద కొంతమంది అడుగు పెడతాడు. అలాగా వెయ్యేండ్ల పరిపాలన స్టార్ట్ అవుతది కాబట్టి ఆయనొచ్చే టైంకి వెయ్యేండ్ల పరిపాలన ఆయన చేసేలాగా మనమే రాజ్యాలన్నీ జయించాలి దేవుని కోసం. మనమే రాష్ట్రాలన్నీ, రాజ్యాలన్నిటిని, దేశాలన్నిటిని క్రైస్తవ కంట్రీలుగా మార్చాలి. అప్పుడు ఆయన వచ్చి ఆయన పరిపాలించడు అని మన మీద ఆధారపడి ఉన్నారు అనే కాన్సెప్ట్‌లో చాలా మంది ఉన్నారు. కాబట్టి పోస్ట్ ట్రిబులేషన్ రిటర్న్. సో, ఈ మూడిట్లో కూడా ఏదో ఒక దాన్ని నమ్మే విధంగా డివైడ్ అయిపోయి ఉన్నారు క్రైస్తవులు. ద ఫస్ట్ కేటగరీ మనం ఎక్కడున్నామంటే, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట. మీకు స్టార్టింగ్‌లో నేను చెప్పాను. రహస్య రాకడ, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట అనే కాన్సెప్ట్ డైరెక్ట్‌గా ఒక వచనంలో క్లియర్‌గా ప్రభు రాయలేదు బైబిల్‌లో. ఆ! అందుకే దాన్ని పౌలు ఒక మర్మం అన్నాడు. మీకు చెప్పాను నేను. పౌలుకు బయలుపరచబడిన ప్రత్యక్షతలు వేరు. అర్థమవుతుందా? సంఘానికి చాలా విషయాలు, సంఘానికి తెలియజేసే విషయాలు పౌలుకి ఏం చెప్పాలి మీకు ఎక్స్‌క్లూజివ్‌గా బయలుపరిచాడు. ఎక్స్‌క్లూజివ్ అనే మాటకు అర్థం ఏంటి? మిగిలిన అపోస్తులకి అందరికి అంతగా తెలియచేయబడలేదు అని చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ కొన్ని కాన్సెప్ట్స్. ఎందుకు మనకు తెలుసు కదా! పౌలు గారి ముల్లు గురించి మనకు తెలుసు. పౌలు గారి ముల్లు గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఎందుకు పెట్టాడంట ఆ ముల్లు? 2 కొరింథీ 12:1 12 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలసల. పౌలే తన గురించే చెప్తున్నాడది. కానీ తన గురించి చెప్తున్నట్టుగా చెప్పకుండా, ఎవరో గురించో చెప్తున్నట్టుగా అంటాడు. 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పరదేశకెళ్ళొచ్చాడు. అది ఎవరో గురించి చెప్తున్నాడు గాబట్టి, కొంతమంది అంటారు అది పేతురు అయ్యుంటాడు. పేతురు గురించి చెప్పాల్సిన అవసరం పౌలుకేంటి? పేతురుని తిట్టాడు 2, 3 సార్లు పౌలే. తన గురించే చెప్తూ, నేనే పరలోకం వెళ్ళొచ్చి అన్ని చూసొచ్చాను అనడం డైరెక్ట్‌గా అనడం, బోస్టింగ్ చేసినట్టు ఉంటదని, గర్వించినట్టు ఉంటదని, అతిశయించినట్టు ఉంటదని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. నేను కాదు ఒక ఆయన ఎళ్ళొచ్చాడు. అనుభవం చెప్పాలి. నేను అనే మాట రావద్దు. ఎలా చెప్తారప్పుడు? ఒక ఆయన ఎళ్ళొచ్చాడు. అసల బలహీనతల గురించి మనం 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 అసలు ఏ విషయంలో అతిశయించొద్దు అనే మాట గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు ఎలా చెప్తారు? ఒకతను పరలోకం వెళ్ళొచ్చాడు. అయినా గాని ఆ! అతిశయ కారణం ఉండకూడదని చెప్తున్నానని చెప్పి ఆ కింద అంటాడు. మరి నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషమైనవి. అందుకని నేను హెచ్చింపబడకుండునట్లు, నేను అత్యధికముగా బోస్ట్ చేసుకోకుండా ఉండడానికి, అందరికంటే నేను గొప్పోడినని నేను అనుకోకుండా ఉండడానికి, ఎవరికీ లేని ముల్లు ఒకటి ఎక్స్‌ట్రా నాలో ఉంది అన్నాడు. గుచ్చుతా ఉంటదది నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నాడు.
ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే పౌలుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు వేరు, ఎక్స్క్లూజివ్. ఇతరులకి అంతగా ఆ క్లారిటీ తెలిసి అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ ఏమనాలి దాన్ని, ఆ స్పష్టత క్షుణ్ణంగా కీన్ గా అబ్జర్వ్ చేసింది మాత్రం పౌలే. అదే అంటాడు 1 కొరింథీ 15లో, యాభై ఒకటి చదువుతాం. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. వై? సెకండ్ కమింగ్ మర్మమేం కాదే, రెండో రాకడ అనేది మర్మమేం కాదే. దేవుడు యేసు ప్రభు రెండోసారి వస్తాడు అని పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. యేసయ్య కూడా చెప్పాడు, ఆయన తన మహామహిమకరమైన దూతలతో తిరిగి వస్తాడు, తన మహిమతో దిగి వస్తాడు. సో రెండో రాకడ అనేది మర్మం కాదు, కానీ ఇంకొక రాకడుంది, అది మర్మం. అది ఎలాంటిది అంటే, మనము నిద్రించము గాని మార్పు చెందుతాం, కొనిపోబడతాం. సో rapture is revelation given to Apostle Paul. అందరు పట్టుకోలేరు దాన్ని అంత విరివిగా, అంత క్లియర్గా, అంత ఎక్కువగా ఓపెన్గా రాసి పెట్టలేదు ర్యాప్చర్ గురించి. ఎందుకు అంటే ఎత్తబడిది కొద్ది మంది గనక తెలియచేయాల్సింది కూడా కొద్ది మందికే. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. డైరెక్ట్ గా సంఘం రహస్య రాకుండా ఎత్తబడుతుంది అని చూపిమంటే ఎవరు చూపించలేరు. ఏదో ఒక వచనాన్ని ఆధారం చేసుకొని దాని అర్థం ఇదై ఉంటుందని చెప్పడమే తప్ప, ఇదిగో ముందు సంఘం శ్రమలకు ముందు ఇలాగ ఎత్తబడుతుంది అని చూపించడం ఇంపాసిబుల్, బికాస్ ఇట్ ఈస్ అ సీక్రెట్. హల్లెలూయా. సో రహస్య రాకడ సంఘము, వధువు, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ఎంతమందిలో? 1000 మంది, అంటే 80 మంది ఉపపత్నులు, 60 మంది రాణులు, ఇక లెక్క పెట్టుకోలేనన్ని కన్యకులు. వాళ్ళందరిలో నా పావురం, పర్సనల్ అడ్రస్సింగ్ చూడండి, నా పావురం, మై డవ్, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఎంతమందిలో? లెక్కలేనంత మంది కన్యకులు, రాణులు, ఉపపత్నులు. ఈమె ఎవరై ఉంటుంది? వాళ్ళందరూ ఈమెను ఎలా చూస్తారు? అబ్బో అని చూడరా? అలాంటిది ఏం లేదు, ఫేక్. ఒక్కతే కాబట్టి మేమందరం కాదేంటి సొలొమోన్కి, నువ్వు ఒక్కదానివేనేంటి అనొచ్చు వాళ్ళందరూ. అక్కడ సొలొమోన్ అయినా ఇండైరెక్ట్ గా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సింది యేసుప్రభుని కదా. అలాగే క్రైస్తవులు అందరూ, చెప్పాను మీకు, క్రైస్తవులు అందరూ వధువు అనేది చాలా చిన్న గుంపు. ఈ చిన్న గుంపునే తీసుకెళ్తానన్నప్పుడు ఈ చిన్న గుంపే అని అందరికి ఎందుకు చెప్తాడు? ఎవరికి ఏది సంబంధించినది కాదో వాళ్ళకి ఆ మ్యాటర్, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయడు దేవుడు, ఇవ్వడు ఆ ఇన్ఫర్మేషన్, అనవసరం వాళ్ళకి. సో ర్యాప్చర్ లేదు అనే ప్రసంగాలు కొంచెం బాగా ఎక్కువ వినబడుతున్నాయి చుట్టూ. నమ్మకండి అన్నమాట. అది మీ మీద ఆధారపడింది. మీరు నమ్ముతారో, మీ నమ్మి దేన్ని ఫాలో అవుతారు అనేది. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ విత్ యూ. సర్వ హక్కులు మీకున్నాయి. ఏది ఫాలో అవ్వాలనేది మీ మీద ఆధారపడి ఉంది. మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి డిబేట్ చేసి, వాదించి, తర్కించి, ఒప్పించి, జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇదే నమ్ము సావు అనాల్సిన అవసరం దేవునికి అయితే లేదు, పరిశుద్ధాత్మకి లేదు. చాయిస్ ఈజ్ యోర్స్. మేము అనేకమైన బోధలు విన్నాం, అనేకమైన డిబేట్స్ చూసాం, కానీ మా ఆత్మలో మేమేమి కన్విన్స్ అయ్యామో అదే చెప్తున్నాను. మీకు ఇప్పటికీ ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఎన్నైనా ప్రసంగాలు వినండి,
వాటన్నిటిలో రాజీ ఉన్నది కూడా వినండి. కానీ డిసైడ్ చేసుకునే హక్కు మీదే. ఫైనల్ అది. దాన్ని ఎవరు ఏమి కాదనలేరు, వ్యతిరేకించలేరు. రైట్స్ ఉన్నాయి మీకు. లక్స్ సబ్బు వాడతారో, లైఫ్ బాయ్ సబ్బు వాడతారో, రెక్సోనా వాడతారో, డవ్ వాడతారో, సంతూర్ వాడతారో, మీకు ఏది పడింది? ఇన్ని రోజులు సంతూర్ వాడేవాళ్ళు, లేదు ఇప్పుడు లక్స్ వాడతాను అంటే సంతూరోడు కేసు పెట్టకూడదు. మీకు ఆ హక్కులు ఉన్నాయి. కన్జ్యూమర్ రైట్స్ అంటారు చూసారా, అలాగా ఏ బోధన ఎన్నుకోవాలి అనేది హక్కు మీకే ఉంది. అలాగే ఇంతమంది దేవుళ్ళు దేవతల్లో ఏ దేవుడు నిజమైన దేవుడు, ఈ ఎవరిని చూస్తే నమ్మాలనిపిస్తుందనే హక్కు జనాలకి ఉంది. అందుకే మనం సువార్త చెప్పి వాళ్ళని కన్విన్స్ చెయ్యొద్దు. కన్విక్షన్ పరిశుద్ధాత్మ కలిగి చెయ్యాలి. సువార్త ప్రకటించే బాధ్యత ఒకటే మనది. దాన్ని ఒప్పుకుంటారో, వ్యతిరేకిస్తారో అది ప్రజలకే వదిలేయాలి. వాళ్ళు వెంటపడి ఏడిపించవద్దు, బాధ పెట్టొద్దు, వాళ్ళని విసిగించొద్దు, నిష్ఠుర పెట్టొద్దు వాళ్ళని. నమ్ముకోండి, 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 అది నరకనపోతాం, నమ్ముకోవాలి, అది నరకనపోతాం. వామ్మో, వద్దు వద్దు వద్దు. యేసుప్రభు అలాగ చేసినట్టు ఒక్క దగ్గర చూపించండి నాకు. కూల్గా హ్యాండిల్ చేశాడు కదా ఆయన. మ్యాటర్ ఏంటి చెప్పాడు. అట్ట అవుతుంది, ఇది అట్టవుతుంది, అది అనేసరికి సరే మంచిది. జనం వైపు చూసి ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంతే. వాళ్ళతో వాదించలేదు, తర్కించలేదు, వాళ్ళు వినకపోతే వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. మీరందరూ అనుకుంటున్నట్టుగా చేతులెత్తి ప్రార్థన కూడా చేసేలేదు వాళ్ళ కోసం. ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. అంతొద్దండి, అంతొద్దు. బీ న్యాచురల్. ప్రార్థన కొరకైన భారం ఒకటి ఉంటుంది, దేవుడిస్తాడు అది. టెక్నికల్‌గా పోవద్దు. అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఏదో రోజు దేవుడు కార్యం చేస్తాడు. యేసు ప్రభు సువార్త కూడా వినకుండా కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు తెలుసా? సువార్త విని కూడా నమ్మకుండా కొన్ని కోట్ల మందే చచ్చిపోతున్నారు. ఇన్ ద రేషియో ఆఫ్ నమ్మేవారితో పోల్చుకుంటే నమ్మని వాళ్ళే ఎక్కువ చచ్చిపోతున్నారు. ఎక్కువ సంఖ్యలో చనిపోవడం డైలీ గురించి చెప్తున్నాను. అందులో ఒక్కసారి కూడా సువార్త వినకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. సువార్త అందుతుంది కూడా తక్కువ మందికే, అందుతున్న వారిలో నమ్ముతుంది కూడా తక్కువ మందే, అందులో తక్కువ మంది. నమ్మిన వారిలో సరే, విన్న వారిలో నమ్మింది తక్కువ మంది, నమ్మిన వారిలో సిద్ధపడుతుంది అంతం వరకు నమ్మకంగా ఉండేది కూడా తక్కువ మంది. ఫిల్టరింగ్ చాలా ఫిల్టర్ అవుద్ది. ఉట్టినే వెళ్ళిపోతాం, పరలోకం లేదు. చాలా ఫిల్టర్ అవుతారు. ఈ రియాలిటీ షోస్‌లో ఇండియన్ ఐడల్ గాని, లిటిల్ ఛాంప్స్ గాని, డాన్స్ ఇండియా డాన్స్ గాని, ఇండియన్ ఐడల్ అనుకుందాం. ఇండియా వైడ్‌గా పాటలు పాడతారు. ఆల్ ఇండియా నుంచి ఒక 7,000-10,000 మంది సెలెక్ట్ అవుతారు. ఫైనల్ కంటెస్టెంట్స్ 10 మంది. 10,000 మంది టాలెంటెడ్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అన్ని సిటీస్‌లో, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, లక్నో, పూణే, ఆ! అటు భోపాల్, అటు చండీగఢ్, ప్రతి రాష్ట్రంలోని సిటీస్‌కి వెళ్ళిపోయి ఆడిషన్స్ నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా పట్టణాల నుంచి ఓహ్! 5,000-10,000 మంది కంటెస్టెంట్స్‌ని ఎన్నుకుంటారనమాట. కానీ లాస్ట్‌లో ముంబై వెళ్ళి నిలదొక్కుకొని సెలెక్ట్ అయ్యి టీవీలో లైవ్ 10 మందే. ఆ 10 మందే కనిపిస్తారక్కడ. ఈ ప్రాసెస్ అంతా సంవత్సరం ముందు నుంచి అవుతుంటది. ఈ 10 మందిలో ఒక్కడు విజేత. ముగ్గురు విజేతలు. 10,000 మందిలో ముగ్గురు. ఎలా ఫిల్టర్ అయ్యి ఉంటారో చూసుకోండి ఒకసారి. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అన్న మాట ఇస్ నాట్ ఎ జోక్. ఆ ఒక్కతే ఉన్న పావురంలో
మీరుంటామో, నేనుంటానో కూడా గ్యారంటీ లేదు. అలా బోస్ట్ చేయలేం మనం. ప్రార్థన, ఆశ, సిద్ధపాటే. ఈ ఈ మన వర్తమానాల యొక్క లక్ష్యం అది. ఆ గుంపులో నేనుండాలి ప్రభువా. ఎలా చేస్తావో చెప్పు ప్రభువా. నేనేం చేయమంటావు చెప్పు ప్రభు. నువ్వేమిదంటే అదే ప్రభువా. నన్ను ఆ గుంపులో ఉంచు ప్రభువా అని ఒక ఆరాటం అనేది ఉంది. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన చేత్తే చేత్తాడు లేకపోతే లేదు అనుకున్నవాళ్ళం ఆయన కేర్ చేయడు. నీకే ఆశ లేనప్పుడు ఆయనెందుకు చేస్తాడు చెప్పండి? మీరు చెప్పండి ఒకసారి పోనీ. చాలా మందికి రాకడ మీద అస్సలు ఆశ లేదు. నన్ను బాగా గలిబిలి చేసి, నన్ను బాగా ఆశ్చర్యపరిచి, ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే ప్రభువు వచ్చేస్తున్నాడన్న నమ్మకం లేదు పక్కన పెట్టండి. రావాలన్న ఆశ కూడా లేదండి. ఆశ లేదు క్రైస్తవ సేవకులకి. పెంతెకోస్తు సేవకులకి. ఫ్యామ్ ఫ్యామిలీ ఉండి కూడా హనోకు కొనిపోబడ్డాడంటే ఎంత ఇష్టుడై ఉంటాడో చెప్పండి ఒకసారి. మనమేమంటాం? ఫ్యామిలీ ముఖ్యమా? దేవుడు ముఖ్యమా నీకు? చెప్పొద్దు దేవుడు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు నాయన అని వాదిస్తాం అవసరమైతే మనం. ఏది ఇష్టపడ్డాడు దేవుడు? అన్నిటికంటే దేవునికి ప్రయారిటీ. ఫ్యామిలీ కంటే, మనుషుల కంటే, కుటుంబం కంటే, ఖాందాన్ కంటే, వంశము కంటే, లోకం కంటే. అర్ధాంతరంగా అన్ని వదిలేసి వచ్చేటంగా రెడీ ప్రభు నీకంటే ఎక్కువేంటి ప్రభు. జీవితాన్ని ముగించుకునే వెళ్ళాలని రూలేం లేదే. 80-90 ఏళ్ళు నిండినాక, పూర్తి వృద్ధుడైనాక, బాధ్యతలన్నీ ముగించినాక, పిల్లలందరూ సెట్ అయినాక అప్పుడే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. హనోకు నేర్పుతున్న పాఠం ఏంటి? ఏలియా నేర్పుతున్న పాఠం ఏంటి? ఇన్ ద మిడ్ జర్నీ. అర్ధాంతరంగా ప్రభు పని ముగిసిపోలేదు. నేను నా నా బుక్ వెనక సైడ్ రాసాను చూసారా? నేను రాయాల్సిన పుస్తకాలని. చాలా మంది అడుగుతున్నారు కానీ రాయలేదు నేను. రాసే టైం కూడా లేదు. ఇంట్రెస్ట్ కూడా పోయింది. వీలైతే బైబిల్ స్టడీలు చెప్పడం తప్ప. అందులో ఒకటే ఎలీషాలు కావలెను అనే ఒక టైటిల్ పెట్టాను. ఈ కాలంలో ఎలీషాలు కావలెను. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అసలు ఓ క్వెషన్ అడుగుతాను. ఎలీషా రెండంతల ఆత్మ ఎందుకు అడిగాడు? ఐడియా ఉందా? మీరు కూడా మంచి జవాబులు చెప్పగలరు. కానీ నా మనసులో ఉన్న పాయింట్ మీ దగ్గర ఉందో లేదో అని అడుగుతున్నాను. అంతే తప్ప మీకు తెలీదు, నాకు తెలుసని కాదు. మీ 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 మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అనేకమైన మంచి పాయింట్స్ చెప్పగలరు. పలానా రీజన్ గురించి అడిగుంటాడు అని. అది కూడా కరెక్టే కావచ్చు. కానీ నా మనసులో ఉన్న పాయింట్ ఒకటుంది. అది మీలో ఎవరికైనా ఉందేమో అని అడగడం తప్ప ఇంకేం లేదు. ఏంటంటే రెండంతల ఆత్మను అడిగాడు. వావ్! దేవుని స్తోత్రం. కానీ ఎందుకు అడుగుంటాడు? జనరల్‌గా మీరు నా ఆత్మలో సగం ఇచ్చినా చాలయ్యా అంటాం మనం. అది మన లెక్కది. సగం ఇచ్చినా చాలు అదే గొప్ప గొప్ప విషయం అయ్యా అంటాం. అది దీని అర్థం. ఇప్పుడు మీకున్న సమానం ఆత్మ ఇచ్చిన అందామన్నా బానే ఉండేది. అలా కాదు. ఏలి ఏమనుకుంటాడు, నాకే ఒక సింగిల్ పోర్షన్ అంటే నీకు డబుల్ పోర్షన్ ఎందుకియ్యాలి? నా లెవెల్‌లో ఉండేలాగా అడిగితే బావుండేది. నన్ను మించి అడగాల్సిన అవసరం ఇచ్చే ప్రసక్తి లేదు అంటే బావుండేది. కానీ మనకు తెలుసు ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సో, ఖచ్చితంగా రెండంతలు పొందాడు. రీజన్ రెండో రాజులు. రెండో అధ్యాయం. ఓకే. రెండో రాజులు రెండో అధ్యాయం. చూడండి చాలా ఇష్టపడుతున్న మాట. 9వ వచనంలో
వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మల 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము. ఓకే. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును వచ్చినయి. సో, హనోకు, ఏలియా మనకేం నేర్పుతున్నారంటే, ఖచ్చితంగా అందరూ పని ముగించాకే ఎళ్ళాలని రూలేం లేదు. మన దర్శనం అంతా నెరవేరిన తర్వాతనే ఎళ్ళాలి అని రూలేం లేదు. ఎందుకంటే పని, దర్శనము, పరిచర్య చేయాల్సిన పని చాలా ఉంది అనుకున్నా, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎళ్ళిపోతే బావుంటది. పౌలేమన్నాడు? నేను మీ కొరకు మిమ్మును బట్టి నేను బ్రతికుండడానికే కోరుకుంటున్నాను గానీ, నన్ను పర్సనల్‌గా అడిగి చూడండి ఒకసారి. మీ మనసులో ఉన్న మాట చెప్పండన్నా అంటే ఏమంటానంట? నేను వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నాను అంటాడు. కానీ మరి పరిచర్య అదే మరి మీ గురించే కొంచెం ఆలోచిస్తున్నాను లేకపోతే అస్సల నీ మనసులో ఉన్నదేంటి? నన్ను దేవుడు అడిగితే గనుక, నీ యొద్దకు తరలుట వెళ్ళిపోవుటే ప్రభువా. ఈ ప్రయారిటీ ఉందా అందరికి? కోరుకున్నంత మాత్రాన ఎళ్ళిపోతాం అంటలేదు. జనరల్‌గా చెప్తాను ప్రయారిటీస్, ప్రాధాన్యతలు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్. నాకు ఉన్న ఒకే ఒక ఆశ, యేసు నిన్ను చూడాలని. ఏది ఆశ ఏది? ఆ! సరే. ఎలీషా ఎందుకు అడిగాడు? రెండంతల ఆత్మ అంటే, ఎలీషా యొక్క పరిచర్య రెండంతల పరిచర్య. ఎందుకు? ఏలియాకి దేవుడు 3 పరిచర్యలిచ్చాడు. 3 పనులు చేయమంటాడు. కానీ ఏలియా ఈ 3 పరిచర్లో ఒకటే చేస్తాడు. చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం. అక్కడే ఏలియా మరి చచ్చిపోతాను ప్రభువా అని అడుగుతాడు. హోరేబు కొండ మీదకెళ్ళిపోయి విలపిస్తాడు. ఒక్కడినే అయిపోయాను ప్రభువా అని ఏడుస్తాడు. చాలు ప్రభువా అంటాడు. పరిచర్య ఉంది ఇంకా చేయాల్సింది ఏలియా. కానీ ప్రయారిటీ చూడండి. నేనెళ్ళి వచ్చేస్తాను తండ్రి అని అడిగాడు. అడిగితే దేవుడు అంటాడు, "నువ్వు కొండెక్కిరా పైన మాట్లాడుకుందాం" అన్నాడు. కొండెక్కిన తర్వాత 2, 3 సార్లు డిలే చేసాక దేవుడు ఒక మాట మాట్లాడతాడు. చూద్దాం 19వ అధ్యాయము. హ్మ్. అన్నీ చదవలేం గానీ 15 చదువుతున్నాను. 15, 16. మొదటి రాజులు 19వ అధ్యాయం 15, 16. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి, దానిలో ప్రవేశించి, సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. నంబర్ 1. నంబర్ 2. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నంబర్ 3. నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. ఓకే. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గము తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. సో, ఎలీషా యొక్క ఫైనల్ మినిస్ట్రీలో 3 పార్ట్స్ ఉండేవి. ఒకటి హజాయేలుని అభిషేకించాలి. రెండోది యెహూని అభిషేకించాలి. మూడోది ఆ తర్వాత ఎలీషాని అభిషేకించాలి. కానీ ఏలియా యొక్క రిటైర్డ్ హార్ట్ అంటే ఏంటి? ఇక చాలు ప్రభు నా వల్ల కాదు. ఐయామ్ సారీ. వచ్చేస్తాను నేను. అలసిపోయాను. సరే, దేవుడు బలవంతం చేయడు. సరే నాన్న ఒక ఫైనల్‌గా 3 పనులు చెయి. ఈ 3 పనులు చేసేసి వచ్చేసేయి అంటే ఏలియా వెంటనే ఏం చేస్తాడంటే అర్జెంట్‌గా అటు హజాయేలు దగ్గరికెళ్ళడు, యెహూ దగ్గరికెళ్ళడు. ఎలీషా మీద దుప్పటేసేసాడు. సో, మీరు తర్వాత చదువుకోండి. హజాయేల్‌ని, యెహూని ఎలీషా అభిషేకిస్తాడు.
కాబట్టి ఏలియా విడిచిపెట్టిన పరిచర్య కూడా ఎలీషా చెయ్యాలి. ఎలీషాని దేవుడు ఎన్నుకున్న పరిచర్య కూడా ఎలీషా చెయ్యాలి. కాబట్టి ఎన్నంతల పరిచర్య అయింది ఎలీషా మీద భారం? రెండంతల భారం వచ్చింది. కాబట్టి ఏమడిగాడు? రెండంతల అభిషేకం కావాలి, నేను ఒక్కడిని చేయలేను ఇది అని. వావ్! అందరికంటే గొప్పోడిని అయిపోవాలని అడగలేదు అభిషేకం. ఆళ్ళకంటే ఈళ్ళకంటే నీకు చాలా గ్రేట్‌గా ఉండాలని అడగలేదు. 14 అద్భుతాలు చేయాలని కూడా అడగలేదు. నా మీద మోపబడిన భారం రెండంతలు గొప్పది గనక, మా గురువుగారిది నేనే చెయ్యాలి, నాది కూడా నేనే చెయ్యాలి. ఎలా కుదురుతది ప్రభువా? 2 పోర్షన్స్ ఆఫ్ స్పిరిట్. ఈ కాలం, అందుకే శ్రమల కాలంలో లెక్కలేనంత జనసమూహం విడబడిన సంఘంలోనే వాళ్ళలోనే ఒక ఉద్యమం వస్తది. శ్రమల కాలంలోనే రావాలి అది ఇప్పుడు రాదు. అదే కడవరి ఉద్యమం. అప్పుడు వాళ్ళు స్వస్థతలుగా కలగదు. కుంటోళ్ళు లేచి నడుచుట, గుడ్డోళ్ళు చూచుట, చచ్చినోళ్ళు లేచుట కాదు. పేకలు తెగిపోయే వరకు ప్రాణాలు అర్పించేస్తారు. లైఫ్‌లో ఎప్పుడు కని విని ఎరుగని ఉద్యమం చూస్తారు మహాశ్రమల్లో. ప్రభు కోసం హతసాక్షులు అవుతారు. కానీ దానికి ముందే కన్య వెళ్ళిపోతది. ఆ శ్రమల కాలంలో ఆ మోటివేషన్ అన్ని జనుల్లో మరి చాలామంది సేవకులు ఉండిపోయి వస్తారు. అందుకే చాలామంది సేవకులకు కూడా రాకడ మీద మైండ్ లేదు. వాళ్ళు విడబడిన వాళ్ళ లెక్కలోకి రారు గానీ, శ్రమల కాలం కోసం దేవుడు కొందరిని వాడుకోవడానికి ఉంచేస్తాడేమో అనేది ఒక కాన్సెప్ట్ అంతే. నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ నాకొచ్చిన ఒక రియలైజేషన్ అది, ఒక గ్రహింపది. సో, అక్కడ ఏలియా, హనోకు మనకేం నేర్పిస్తున్నారంటే, ఖచ్చితంగా పని ముగిశాకేనే వెళ్తారు అని రూల్ ఏం లేదు. ఎవరో అన్నారు అక్కడ హెబ్రీ పత్రికలో, దేవుడు పని ముగిచాక విశ్రమించాను, అలాగే అందరూ తమ పని ముగిశాకనే వెళ్తారని. చాలామంది పని ముగించకుండానే వెళ్ళిపోయారు పాపం అర్ధాంతరంగా. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, చాలా మందికి రహస్య రాకడ మీద ఆశ లేదు. ఉన్నోళ్ళకి పోయింది. ఆ! మన శ్రమల కాలం రాకడలో శ్రమల్లో ఉంటదనుకున్న, శ్రమల కొరకైన సిద్ధపాటు లేదు. తమ సంఘాన్ని సిద్ధపరిచే కాన్సెప్ట్ కూడా లేదు మరి. 666 ముద్రొస్తది, అబద్ధికుడొస్తాడు, మనం ఎదుర్కొంటాము అని బోధిస్తున్న వాళ్ళు మరి దానికోసం ఎలా రెడీ అవుతున్నారు? లేదు, మళ్ళీ భూముల మీద పడ్డారు. భూములు కావాలి, చర్చిలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్స్ కావాలి, ఆస్తులు పోగేయాలి, పిల్లల్ని ఫారెన్ పంపియాలి. శ్రమలొత్తది, అబద్ధ వస్తాడు అంటున్నావు గదా! మరి ఈ పనులన్నీ ఏంటి? లేదు, మంచి భవిష్యత్తొస్తది. అన్నీ సర్దుకుంటాయి. అన్నీ నార్మల్ అయిపోతాయి. ప్రభుత్వాలు మారిపోతాయి. ఇదా ఇదా? అదా? ఏదవుతది? ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఏమో, ఇది అంటున్నారు, అది అంటున్నారు. స్వయంగానే కన్‌ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. అభివృద్ధి వస్తాడు, శ్రమలొస్తాయి, 660 ఎదుర్కోవాలి. పీకలు తీసేస్తాడేమో, కానీ దేవుడు కాపాడుకుంటాడు. గోషెన్‌లో ఇశ్రాయేలుని కాపాడినట్టు. మరక్కడ చంపబడుతుంది ఎవరు? శ్రమలో అక్కడ ప్రకటన గ్రంథంలో పీకలు తగ్గేసిన శిరశ్ఛేదనం చేయబడిన ఆత్మలు ఎవరిదది మరి? గోషెన్‌లో కాపాడినట్టు కాపాడితే పీకలు ఎవరు తెగ్గొట్టేసాడు మరి అబద్ధ క్రీస్తు? తెలీదు ఆళ్ళకి. తెలియని సబ్జెక్ట్స్ టచ్ చేయకూడదు అందుకే. శుభ్రంగా ఏం చేయాలంటే సువార్త చేసి, లక్షలు నడిపించి, సంఘం కట్టుకొని, వాళ్ళని నడిపిస్తూ సాగాలి తప్ప, అలాంటి సబ్జెక్ట్స్ టచ్ చేయకూడదు. చాలా మంది పరిస్థితి ఇది. నాకు తెలియని సబ్జెక్ట్‌లోకి నేనెళ్ళను. తెలియకపోతే తెలీదని చెప్పేస్తాను. డౌట్ ఉంటే డౌట్ అని చెప్పేస్తా. చూడు, పౌలు కొన్ని విషయాలేమో నేను కాదు ప్రభువే చెప్పుచున్నాడని చెప్పాడు కొన్ని విషయాలు. ఇంకా కొన్ని విషయాలు
ప్రభు కాదు నేనే చెప్తున్నాను అన్నాడు. మనది కూడా ఒక ఒక అభిప్రాయం ఉంటదా లేదా? మన అభిప్రాయం కూడా షేర్ చేసుకోవాలి. ప్రభు చెప్పలేదు గానీ, నాకైతే ఇలాగ అనిపిస్తుంది అంటాడు పౌలు. అలాగే మేము కూడా అంతే. నేను అంతే. బాగా గట్టిగా ఆత్మలో ఒప్పుకోలొచ్చిందా, దేవుడు అలా ప్రేరేపిస్తున్నాడని చెప్తాను. లేదా నాకెందుకో అలాగ అనిపిస్తుందని చెప్తా. నా 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 ఆలోచన, నా థాట్, నా ఒపీనియన్, నా అభిప్రాయం అని చెప్పొచ్చు. ప్రతీదీ దేవుడు చెప్తాడని రూలేం లేదు. ప్రతీదీ దేవుడే దర్శనమిచ్చి చూపించడం రూలేం లేదులెండి. అలాగ నేనెలా సాగుతున్నాను ఇన్ని రకాలైన బోధలలో, ఇన్ని రకాలైన లొసుగుల్లో కాలుకేస్తే మెడకేసి, మెడకేస్తే కాలుకేసినట్టుంటాయి కొన్ని వచనాలు. ఇదంటది కదా అని అది పట్టుకుంటే ఇంకో వచనంలో ఇంకోలాగా ఉంటది. కాబట్టి ఇలాంటి దాంట్లో మేమెలా సాగుతున్నాం, మేము దేన్ని నమ్ముతున్నాం, మేము దేన్ని ఎందుకు నమ్ముతున్నాము అనేది చెప్పాలి కదా మరి. అందుకే మీరు సడన్‌గా ఏదైనా క్వెషన్ ఏసారనుకోండి, అమ్మో! ఇలాగుందేంటో దేవుడా మీరు అడక్కండి అది అని నేను అనను. నేను జంకను నేను. ఎందుకంటే గమనించి ఉంటాను నేను. కాబట్టి ఇది ఉంది అది అది కాబట్టి రహస్య రాకడ డైరెక్ట్‌గా రాయలేదు. రెండో రాకడే శ్రమల తర్వాత వచ్చే రాకడ గురించే రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అందరికి సంబంధించింది కాబట్టి అంత ఓపెన్‌గా రాసాడు. ఏది సీక్రెటో చాలా సీక్రెట్‌గా అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం దాచిపెట్టాడు. ఆత్మీయ పరిపక్వతలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఇప్పటికిప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు. వెళుతున్న కొలది ఆత్మీయతలో ముందుకు సాగుతున్న కొలది ఒక టైం రాగానే చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక గోడుండేది. ఆ గోడ అవతల ఏముంటదో తెలిసేది కాదు ఇప్పుడు గూడా. చిన్నోడు గదా! ఎప్పుడన్నా డ్యాడీ ఎత్తుకుంటే అది చూడడం తప్ప ఎప్పుడు తృప్తిగా చూసిందేం లేదు. కానీ ఒక రోజొచ్చింది. ఆ గోడ అవతల ఏముందో చూసాం. ఎప్పుడు చూసాం? హైట్ పెరిగాక ఎవరు ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా మనమే ఓహో! గోడ అవతల ఇలాగుందా పరిస్థితి రైట్. అలాగా బైబిల్ అంతే. కొన్ని గోడ అవతలున్నాయి. అది ఇప్పుడే కనబడాలని రూల్ ఏమి లేదు. స్టూల్ ఎక్కి, బెంచ్ ఎక్కినా లాభం లేదు. దిగాల్సిందే. మన సైజే అంత. ఒక టైమ్ వస్తది. వి విల్ గ్రో. అప్పుడు ఎవరి బలవంతం లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, బల్ల, బెంచ్ ఎక్కకుండానే ఇవతలుండే గోడ అవతల ఏముందో చూడగలుగుతాం. వావ్! అలాగా కొన్ని విషయాలు లేట్‌గా అర్థమవుతాయి కొంతమందికి. కొన్ని విషయాలు చెప్తుండగానే అర్థమవుతాయి కొంతమందికి. కొన్ని విషయాలు చెప్తుండగా అర్థమైనా మీరు చెప్తే కాదు నాకు కూడా క్లారిటీ రావాలనే మీకు పట్టుదల ఉందనుకోండి మీరు ధ్యానిస్తారు. అప్పుడు మీరు రాజీవన్న చెప్పినందుకు కాదు. మీకు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి తెలిసింది అని చెప్పగలుగుతారు. అది అది కరెక్ట్ పర్ఫెక్ట్ ఆత్మీయత అది. ఎవరో చెప్పారని ఎప్పుడు పట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా రేపొద్దున ఎవరైనా వాదించారనుకోండి, మళ్ళీ మీరు రాజీవ్ అన్నని వెతుక్కోవాల్సొస్తది. అన్న నేను ఈ మాట అంటే ఆళ్ళు అలాగా అన్నారన్నా మీకు ఏది సొంతంగా క్లారిటీ లేదో దాని గురించి ఇతరులతో ఎప్పుడు వాదించొద్దు మీరు. సాతాను కూడా బైబిల్ వాడతాడు. అర్థమైందా? వాక్యం తెలుసు వాడికి. అందుకే యేసుప్రభు దగ్గరకొచ్చి వాక్యాన్ని బోధించడానికి ట్రై చేశాడు. రాయబడి ఉన్నది కదా! అన్నాడు. ప్రభు ఏం చేశాడు? మరి ఇక్కడ ఇది రాయబడి ఉంది కదా! అన్నాడు. ఈ వాక్యం కూడా తెలిసుండాలి. ఆ వాక్యం కూడా తెలిసుండాలి. ఏ వాక్యం ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి. ఏ వాక్యం ఎవరు బోధిస్తున్నారో తెలిసుండాలి మరి. చాలామంది వాదనలో దిగి అవతలోడు చెప్పిందే విని దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. నిన్న ఎవరో అన్నారు. ఒకాయన సేవే విడిచిపెట్టేసాడంట. సంఘం విడిచిపెట్టేసి, సేవ విడిచిపెట్టేసి మరలా అన్యుడయిపోయాడంట పాస్టర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాస్టర్ అలాగైతే విశ్వాసులు ఏమై ఉంటారు? వేరే వేరే సంఘాలకెళ్ళిపోయి ఉంటారా? అలాగెళ్తే పర్లేదు. మా పాస్టరే ఈ మతాన్ని విడిచిపెట్టేత్తే మేమెందుకు పట్టుకోవాలని విడిచిపెట్టేసినోళ్ళు కూడా ఉంటారు గదా మరి. పాస్టర్‌లే దేవుని విడిచిపెట్టేస్తున్నారంటే మీరేంటి? నేనేంటి? ఎప్పటికీ అంటాను బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క ముగింపే కొంచెం నేను నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్తాను. ఒక విషయం నాకు గుర్తు చేయండి మీరు గ్రూప్‌లో పెట్టండి. నేను నెక్స్ట్ తర్వాత చెప్తానన్న పాయింట్స్ గాని, సబ్జెక్ట్స్ గాని ఏమేమి ఉన్నాయో నాకు గుర్తు చేయండి గ్రూప్‌లో పెట్టండి. మనం అదే నడిపిద్దాం నెక్స్ట్ ఇక. ఈ హెబ్రీ పత్రిక తర్వాత. అయిపోయినట్టే హెబ్రీ పత్రిక. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కంప్లీట్ చేస్తున్నారు. మీరు రాసారు కదా శ్రేష్టమైనవి. వా ఆ? మాస్టర్లు విడిచిపెట్టేస్తున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పడు అసలు లేడు అసలు. కొత్త నిబంధన స్టార్టింగే. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ముగింపు అంత దీవెనకరమైంది కాలేకపోయింది. లేకపోతే అసలు అపోస్తులుడి రేంజ్‌లో ఉండాలి బాప్తిస్మిచ్చి యోహాను. ఎంతవరకు పాపం డౌన్ అయిపోయాడంటే యోహాను ఎఫెసీ సారీ, అపోస్తల కార్యంలో ఎఫెసీ పట్టణానికెళ్ళినప్పుడు పౌలు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కూడా పౌలు మరలా బాప్తిసం ఇచ్చాడంటే మీరు ఆలోచించండి. బాప్తిస్మిచ్చి యొక్క యోహాను యొక్క బాప్తిసం ఎంత ఇన్‌వాలిడ్ అయిపోయిందో ఫ్యూచర్‌లో. ఇన్‌వాలిడ్ అయిపోయింది. అది చెల్లుబాటు కాలేదని అర్థమైంది. ఆళ్ళకి మరలా ఇచ్చాడు. అలాగా కొందరి సేవకుల యొక్క సేవ ఇంక చెల్లుబాటు కావటం లేదు. ఆథరైజేషన్ కోల్పోతారు కొంతమంది. లైసెన్స్ కోల్పోయిన తర్వాత సంతకం చెల్లుతదా? బాగా దొంగ దొంగ డబ్బు సంపాదిస్తున్నాడో, లేకపోతే బాగా కిడ్నీలయి అమ్మేసుకుంటున్నాడో అనుకున్న డాక్టర్‌లకి లైసెన్స్ క్యాన్సెల్ చేసేస్తారు. అతని ట్రీట్‌మెంట్ అప్రూవల్ కాదు. అలా కొందరు సేవకుల బాప్తీసాలు, హస్త నిక్షేపణలు, పరిచర్య, సంఘాలు కూడా అప్రూవల్ పోయింది. దేవుడు తీసేసాడది. అది అంటాడు కదా! కీర్తన గ్రంథంలో యూదా ఇస్కరియోతు గురించి. అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును అంటాడు. వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆ జాబ్ పోగొట్టుకున్నారు. అంత సస్పెండ్ అయిపోయారు. డిస్మిస్ అయిపోయారు. కొందరు సేవను దేవుడు తీసేసాడు. రిజెక్ట్ చేసేసాడు. ఆళ్ళ ప్రార్థన, వాళ్ళ సంఘ పరిచర్య, వాళ్ళ హస్త నిక్షేపణ, వాళ్ళ బాప్తీసాలు చెల్లవు. అలాంటి సేవకులను గుర్తుపట్టి దూరం అవ్వాలి మీరు గూడా. డేంజర్ అవన్నీని. మీరు అమాయకులు అందరిని ఏం జడ్జ్ చేస్తారులే. ఫీలింగ్ అనేది ఒకటుండాలి. ప్రసంగం ఎంత బాగున్నా మీకు ఫీలింగ్ అనేది ఉండాలి. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉందా? అది చూసుకోండి ఫస్ట్. అందరు సేవకులు ఏదో బలహీనత ఉంటది. అవన్నీ పట్టించుకోండి అంటలేదు నేను. కొందరు భ్రష్టులయిపోయి ఉంటారు. అది పట్టించుకోండి. బలహీనతలు ఉన్నంత వరకు వేరది. పోరాటం ఉంటది. మీకైనా ఉంటది. నాకైనా ఉంటది. కానీ భ్రష్టత్వం అనేది ఇంకోటి. అది చాలా హారిబుల్ అన్నమాట. చాలా ఘోరం అది. అంతవరకు ఎళ్ళొద్దు. అంతవరకు ఎళ్ళకూడదు. ఎళ్ళిపోతున్నారు చాలామంది. పడిపోయిన నక్షత్రాల గురించి చెప్తాను తర్వాత. అదో ప అదో ప్రసంగం. పడిపోయిన నక్షత్రాలు ఒకటి, బాప్తిస్మిచ్చి యోహాను, పరిచర్య, ప్రారంభం, ముగింపు. అదొకటి. బలులు, కొత్త నిబంధన బలులొకటి. ఇంకేవో చెప్తాను నన్ను గుర్తు చేసుకొని చెప్పండి నాకు. వచ్చేద్దాం హెబ్రీ పత్రిక దగ్గరికి ఈ పూట.